నమస్తే అండి. వెల్కమ్ దీవెన ఛానల్. ఈరోజు మనం ఇడ్లీలోకి దోశల్లోకి పెరుగు చట్నీ, కొబ్బరి పెరుగు చట్నీ చూద్దామండి. దీన్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. పెరుగు అండి, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కొబ్బరి ముక్కలు, అలాగే తాలింపు సరుకులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కళ్ళుప్పు, మినపప్పు. ముందుగా పాన్ వెలిగిస్తున్నానండి. దీంట్లో కొంచెం నూనె పోస్తున్నానండి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలని నూనెలో వేపుతున్నానండి. 2 ముక్కలుగా చేసుకుంటే మన మీదకి చిమ్మి పడవు, అందుకని నేను 2 ముక్కలుగా చేసుకున్నానండి. ఇంచి పక్కన పెట్టుకున్నామండి. కొంచెం వేగితే పట్టుకొస్తున్నాను. ఈ చట్నీ చాలా సులువుగా ఉంటుందండి. తర్వాత ఏమో మనకి ఇది పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. నేను ప్లేట్లో తీసుకుంటున్నాను వేగిపోయిన పచ్చిమిరపకాయలని. ఇప్పుడు ఇదే మూకట్లో మనం కొంచెం మినపప్పు వేసుకుందామండి. ముందు కొంచెం మినపప్పు వేసుకున్నానండి. తర్వాత ఏమో 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకున్నానండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. కేవలం పోపుకు మాత్రమేనండి. కొంచెం కరివేపాకు వేస్తానండి. ఇప్పుడు పూపుడు ఆఫ్ చేసేస్తున్నాను, మంట ఆఫ్ చేసేస్తున్నానండి. కాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఈ కళ్ళుప్పు వేస్తున్నానండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మిక్సీ పడతానండి. కొబ్బరి కూర, పచ్చిమిరపకాయలు పోపు సరుకుల్లో వేసానండి. ఇప్పుడు కొంచెం చల్లారింది. దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకుందామండి. అంతే, కొబ్బరికాయ పెరుగు చట్నీ రెడీ. ఈ చట్నీతో దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. నాకైతే ఇడ్లీలో అయితే ఈ చట్నీ చాలా ఇష్టం.